ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసిందో ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అగ్గి రవ్వలై వెలిగి ఆకాశంలో తారలై మెరిసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని దేశం నలుమూలల వ్యాపింపజేసి ప్రపంచ ప్రజాస్వామిక వాదులందరినీ కూడా ఆకర్షించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా రాలే. ఈ ప్రాంతంలో కులాలకు మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, బీఎస్పీ నుంచి బీజేపీ వరకు అందరూ కలిసి ఏకోన్ముఖులై 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని సాధించుకోవాలని 2009లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే ప్రకటన చేసింది. కానీ ఆంధ్రాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అడ్డంబడి మళ్ళీ తెలంగాణ వచ్చిన రాష్ట్రాన్ని వాయిదాలు వేపించారు. ఆ రోజు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకున్న చంద్రశేఖరరావు చేతగాక కాడి కింద పడేసి దిక్కు తెలవని పరిస్థితితో మన పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జానారెడ్డి గారి ఇంటికి వచ్చి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి, జానన్న నువ్వైతేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వ్యూహాన్ని పన్నగలవు, నువ్వే ఏదన్నా మార్గం చూపించు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు అని చెప్పి జానారెడ్డి గారి ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? అప్పుడు పెద్దలు జానారెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి రాజకీయ పార్టీలకు అతీతంగా పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి జేఏసీకి చైర్మన్గా కోదండరామ్ గారిని నియమించి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తారాస్థాయికి తీసుకెళ్లి ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఒత్తిడిని కాదని సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి, ఆనాడు సోనియా గాంధీ గారికి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోతుందని, కేంద్రంలో అధికారం కోల్పోతుందని, తెలంగాణలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని తెలిసినా కుటుంబ సభ్యులు చనిపోతే, ప్రాణాలు కోల్పోతే ఆ దుఃఖం ఆ తల్లికి తెలుసు. కళ్ళ ముందల AK-47 తూటాలకు అత్తగారు బలైనరు, కట్టుకున్న భర్త మానవ బాంబుల దాడిలో తునకలైండు. కుటుంబంలో కుటుంబ పెద్ద గాని కుటుంబ సభ్యులు పోతే దుఃఖం తెలుసు. కాబట్టి దుఃఖం తెలిసిన తల్లిగా ఈ తెలంగాణలో ఇంకే తల్లి కడుపు కోతకు గురి కావద్దు, ఏ యువకుడు ఆత్మ బలిదానం చేసుకోవద్దు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి అని ఒక శిలాశాసనాన్ని రాసింది. ఆ శిలాశాసనమే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, జేఏసీ పెట్టింది మేము, జెండాలు కట్టింది మేము, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చింది మేము. జేఏసీలు పెట్టి జెండాలు కట్టి రాష్ట్రం రాకపోతే ప్రాణాలు ఇచ్చింది మేమైతే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవడి పాలైందో, ఎవడు ఏలుకుంటున్నాడో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ ఇక్కడికి వచ్చిన యువకులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. మిత్రులారా ఆగండి. అదేవిధంగా పాలకుర్తికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తికి ఉన్న చరిత్ర ఇంకే నియోజకవర్గానికంటే తక్కువ కాదు. ఇవాళ ఈ పాలకుర్తి అంటే
భాగవతం రాసిన బమ్మెర పోతన్న మీ బిడ్డ. ఈ పాలకుర్తి అంటే దొరల మీద గడీల మీద తిరుగుబాటు జెండాను ఎగరేసి పేదల ఆత్మ గౌరవమైన చాకలి ఐలమ్మ మీ పాలకుర్తి బిడ్డ. ఇస్నూరు దొరల గడీలను బద్దలు కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డ ఆడబిడ్డ చాకలి ఐలమ్మది ఈ గడ్డ. వీళ్ళే కాదు, నక్సల్బరి ఉద్యమాన్ని, భూ పోరాటాలను, సాయుధ రైతాంగ పోరాటాలను, జగిత్త కోరుట్ల రైతాంగ పోరాటాలను ఉవ్వెత్తున లేపిన ఎర్రంరెడ్డి సంతోషరెడ్డి సోదరులు ఈ గడ్డ బిడ్డలే. రైతుల కోసం, రైతు కూలీల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం గడీలలో దొరల పెత్తనంలో అణిగి మణిగి నీ బాంచం దొర అని బతుకుతున్న ఈ ప్రజలకు విముక్తి కలిగించడానికి పోరాటం చేసిన వందలాది మంది బిడ్డలు ఈ గడ్డ మీద పుట్టినరు, ఈ గడ్డ పౌరుషం చూపించిండ్రు. మరి ఇవాళ నేను అడుగుతున్న మా మిత్రులను, పౌరుషంగా ఈ గడ్డ మీద భాగవతాన్ని రాసిన బమ్మెర పోతన్న లాంటి ఈ గడ్డ మీద పెన్ను చేతికిచ్చి లేదా పలక బలపం ఇచ్చి చేతిలో పెడితే ఓనమాలు రాయలేనోడు, ఏబిసిడీలు రానోడు ఈడ ఎమ్మెల్యే అయ్యిందంటే నేను సూటిగా సవాలు విసిరదలుచుకున్నా. రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా పాలకుర్తి చౌరస్తా నుంచి పలక బలపం ఇచ్చి ఓనమాలు మొత్తం రాసిన, ఏబిసిడీలు అన్ని రాసిన నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటా, మీ ఎమ్మెల్యే సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఈ గడ్డలో ఉన్న చైతన్యం, ఈ గడ్డలో ఉన్న కవిత్వం, ఈ గడ్డలో ఉన్న పౌరుషం, ఈ గడ్డలో ఉన్న పోరాటం, ఈ గడ్డలో ఉన్న విప్లవం ఏమైందని నేను అడుగుతున్నా. దళారులు, కోవర్తులు, దోకెబాజులు, పైరోకారులు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలు అవుతుంటే ఏ విధంగా ఇక్కడి బిడ్డలు ఆ అవమానాన్ని తట్టుకుంటున్నారని చెప్పి నేను అడుగుతున్నా. మిత్రులారా, మీకు తెలుసు, ఆనాడు మేము ఒక్కటే పార్టీలు ఉన్నాం. ఈ ప్రాంతానికి డాక్టర్ సుధాకర్ రావు గారు మీకు అందరికీ తెలుసు. ఈ దగులుబాజీ ఆయనను బావా బావా అని తిరుగుతున్నప్పుడే సుధాకర్ రావుకు చెప్పిన, బావా బావాన్ని ఎంబడి తిరిగిందంటే నిన్ను వెన్నుపోటు పొడుసుడు ఖాయమని. ఆయనలో టికెట్ పంచాయతీ వచ్చింది. నాకొద్దు బావా, టికెట్ నీదే, మీ నాయన నీకే ఇయ్యమన్నాడు, నువ్వే పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేకు నిలబడని సుధాకర్ రావుని నమ్మించిండు. బావ కాళ్ళల్లో ఆనందం చూడడానికే బావకు టికెట్ ఇస్తా అని చెప్పినప్పుడే ఇది పచ్చి అబద్ధం, పచ్చి మోసం, దగులుబాజీ దయాకర్ రావు నిన్ను నట్టేట మునుస్తాడని నేను సుధాకర్ రావుకు చెప్పిన. కానీ నమ్మలే. కానీ చివరికి నమ్మి సుధాకర్ రావును ఖతం చేసిండు రాజకీయాలలో. పర్వాలేదు, ఎమ్మెల్యే పదవి కోసం ఈ కుర్చీలో కూర్చోవడానికి సుట్టపోని మోసం చేసిండంటే ఏదన్నా అనుకోవచ్చు. కానీ 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇవ్వమంటే కింద మీద చేసి గోలుమాలు చేసి చంద్రశేఖర్ చెప్పినోనికి టికెట్లు ఇచ్చి గెలవాల్సిన సీట్లు ఓడగొట్టి పొత్తులో బీజేపీ తీసుకోవాల్సిన టీడీపీ తీసుకొని టీడీపీ తీసుకోవాల్సిన సీట్లు బీజేపీకి ఇచ్చి ఈ దగులుబాజీ చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడానికి ఈ ఊసరవెల్లి దయాకర్ రావే సహకరించాడు. ఓనమాలు రానోన్ని ఎమ్మెల్యేగా, విప్పుగా అన్ని రకాలుగా రాజకీయంగా ఇచ్చి జెండా కమిటీ నుంచి మొదలు పెడితే ఏ బాధ్యత వచ్చినా శాసనసభ ఫ్లోర్ లీడర్ వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నమ్మి అవకాశం ఇచ్చాడు. కానీ సాటి కులపోడనో, సుట్టపోడనో, లేదా కోవర్ట్ ఆపరేషన్ల అలవాటుతోనో
తెలుగుదేశంలో ఉండి టీఆర్ఎస్ కు సహకరించి ఇవాళ ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ లేకపోవడానికి ఈ పార్టీ మీద కుట్ర చేసి ఈ పార్టీ జెండా ఈ గడ్డ మీద నుంచి పీకించిన దుర్మార్గుడు ఎర్రబల్లి దయాకర్ రావు. నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ అభిమానులకు రాష్ట్రం నలుమూలలు ఉన్న వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పేదలకు అండగా నిలబడి బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవాన్ని తెచ్చిన తెలుగుదేశం పార్టీని ఈ గడ్డ మీద లేకుండా చేసిన ఎర్రబల్లి దయాకర్ రావును బంద పెడితే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం నిలబడదు. ఈ ప్రాంతంలో కూడా వేలాది మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. ఎందుకంటే వచ్చేటప్పుడు మా గౌడన్నలను కలిసిన, మా లంబాడి సోదరులను కలిసిన వాళ్ళు నాకు వచ్చి చౌకాడే చెప్తారు, సార్ మేము కూడా తెలుగుదేశంలో ఉంటేమే కానీ ఇవాళ పరిస్థితి లేదు సార్ అని. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిండు. ఇక ఆయన భాగవతం ఇప్పటి దగ్గర మా రాఘవ చెప్పిండు, చెన్నూరు రిజర్వాయరు 300 కోట్లది 700 కోట్లు చేసి 250 కోట్ల రూపాయల కమిషన్ మెక్కిండని. అదేవిధంగా భూముల గురించి చెప్పిండు. ఇవాళ ఆ భూములు ధరణి పోర్టల్ తీసుకొచ్చి అసైన్మెంట్ భూములు, ప్రభుత్వ భూములు వీటన్నిటిని చెరబట్టి బినామీల పేర్ల మీద పెట్టి మహబూబ్నగర్ గ్రామంలో కూడా 80 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడని మా మిత్రులు చెప్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ధరణితోని దందాలు చేసి దయాకర్ రావు 100 ఎకరాల భూములు కబ్జా పెట్టి ఇవాళ 100 కోట్ల రూపాయలు సంపాదించండి చెప్పి ఉదయం నుంచి చెప్తుండు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.